మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి సిలువే నా విందు కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము 121వ కీర్తన మొదటి వచనము నుండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్లయితే, మరి దేవుని బిడ్డలమైన మనము, దేవుణ్ణి ఆశ్రయించిన మనము, దేవుని చేత ఆకర్షించబడి దేవుని యొక్క సత్య మార్గములో నడుచుకొనుచున్న మనము, దేవుడు తన కృపను ఎల్లవేళలా మన ఎడల విస్తరింపచేస్తాడని దేవుని యొక్క వాగ్దానము. దేవుని యొక్క బిడ్డలు ఒక గొప్ప నిశ్చిత కలిగిన వారై, మరి మనలను కాసే దేవుడు, మనలను దృష్టించే దేవుడు మనకున్నాడు గనుక ఈ లోకంలో మనము నిర్భయులమై జీవించటానికి దేవుడు తన యొక్క అభయహస్తాన్ని చాపుతా ఉన్నాడు. దేవుడు తన వాక్కును వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నిశ్చయముగా అండి, ఆయన మన యొక్క ప్రాణములను కాపాడువాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు కాయు దేవుడు, మరి ఎన్నడూ మరి ఆయన కునుకని నిద్రపోని దేవుడు. దివారాత్రములు మరి దేవుడు తన బిడ్డలను కంచెవేసి భద్రపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యమును మరి రీసెంట్గా మరి పాస్టర్ గారు బుధవారం రోజున మరి సంఘ ప్రార్థన చేస్తున్న సమయంలో, మరి సంఘ ప్రార్థన జరుగుతున్న సమయంలో మరి పాస్టర్ గారికి మరి ప్రేరేపించబడి పాస్టర్ గారు ఏమన్నారంటే, నాకు డౌట్గా అనిపిస్తూ ఉంది, ఫ్యాను ఒకవేళ పడొచ్చేమో అనేసి అక్కడ ఉన్న శాంతి అనే తల్లిగారు, తనకు ఒక 3 బిడ్డలు, తను కూర్చొని ఉన్నారు అక్కడ. తర్వాత ఇంకొక పెద్ద తల్లి కూడా ఉన్నారు, కోటేశ్వరమ్మ తల్లిగారని, తను కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. వెంటనే వారు పాస్టర్ గారికి లోబడి మరి వారు కూర్చున్న స్థలంలో ఉంచి ఆ 3 పిల్లల్ని తీసుకొని ఆ కోటేశ్వరమ్మ తల్లిగారు కూడా కొద్దిగా వేరే చోటికి ప్లేస్ చేంజ్ చేసుకున్నారు. ఒక చోట కూర్చునే పాస్టర్ గారు జరగమన్నప్పుడు వెంటనే వారు అక్కడి నుంచి జరిగి ఇంకో ప్లేస్లో ఇంకో వైపు వచ్చి కూర్చున్నారనమాట. ఎప్పుడైతే వారు లేచి కూర్చున్న ఒక్క 5 నిమిషాల్లోనే మరి ఫ్యాన్ వచ్చి కింద పడిపోయిందండి. చాలా చిన్న పిల్లలు, అసలు గుండె జల్లుమనిందంట. మరి దేవుడు ఎంత అపాయాన్ని, ఎంత ప్రమాదాన్ని, జరగబోయే ప్రమాదాన్ని ఎలా దేవుడు తన బిడ్డలను కాచి కాపాడాడు. దేవుని యొక్క విశ్వాస్యత ఎంత గొప్పదండి. ఒకవేళ బాగానే ఉందిలే పాస్టర్ గారు, ఫ్యాన్ కింద కూర్చున్నాము, పాస్టర్ గారు లెగ్గమంటున్నారు ఏంటి, ఎందుకు లెగాలి, ఇక్కడ బాగానే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూర్చొని ఉంటే మట్టుకు, లెగకుండా ఉంటే మట్టుకు మరి ఆ ఫ్యాన్ మీద పడేది, ఆ తిరుగుతున్న మరి రెక్కలు, మరి ఏం జరిగేదో మనము ఊహించలేము అసలు. దేవుడు మరి గత బుధవారం రోజున దేవుడు గొప్ప అపాయాన్ని తప్పించి, దేవుడు తన దాసుడికి మరి దాసుడు నోట దేవుడు మరి ప్లేస్ చేంజ్ చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మరి పాస్టర్ గారి ద్వారా చెప్పించడం జరిగింది. ఎవరు యాంటిసిపేట్ చేయలేరండి. ప్రమాదం కలుగుతుందేమో, అపాయం వస్తుందేమో
మనకి ఇలా జరుగుతుందేమో అని అసలు మనం ఎన్నడూ అనుకోము. కానీ దేవుడు తన కృపా కనికరముల చేత దేవుడు అనేకమైన ప్రమాదాలు మన అనుదిన జీవితంలో, మన జీవితకాలం అంతటిలో అనేకమైన ప్రభువారు అపాయాలను మరి మనలను తప్పించువాడుగా ఉన్నాడు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మరి దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు ఎవరుంటారండి? ఎవరు ఉండరు. నిర్మానుష్యమైన స్థలము, మరి ఎడారి ప్రాంతము, కొండలు, లోయలు, చెట్టు పుట్ట తప్ప ఏమీ కనిపించదు. ఆ స్థలం దగ్గర మనము కన్నులెత్తి మనం చూచినప్పుడు మనకెవ్వరు, మరి మనుషులైన వారు ఎవ్వరూ మనకి మన మాట వినేవారు కానీ స్పందించేవారు కానీ ఎవరు ఉండరు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములను సృజించిన వాడు నా మొరను వింటాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా గోడును అర్థం చేసుకోగలుగుతాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అని ఇక్కడ భక్తుడు విలపిస్తూ ఉన్నాడు. ఆయన నీ పాదము తొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఈ లోకములో అనేకమైన సార్లు, అనేకమైన సందర్భాలలో మన పాదము త్రొట్టిల్లే సందర్భాలు అనేకముగా ఉంటాయి. కానీ దేవుడు నిశ్చయముగా శుద్ధ హృదయము గల వారి ఎడల దేవుడి యొక్క కనికరము కలిగిన వెంబడించే హస్తము ఎప్పుడు తోడుగానే ఉంటుంది. అట్టి వారిని దేవుడు పాదాన్ని తొట్టిల్లనివ్వడండి. నిన్ను కాపాడువాడు కునకడు. మరి ఒక చంటి బిడ్డ పడుకున్నప్పుడు తల్లి కూడా పడుకుంటుంది, ఆ చంటి బిడ్డతో పాటు తండ్రి కూడా పడుకుంటాడు. కానీ మన పరలోకపు తండ్రి ఎటువంటి దేవుడు అంటే మంచి కాపరి అయిన వాడు. మనలను కాస్తా ఉన్నాడు. అనేకమైన ఉరులు, వేటకాని ఉరులు, అనేకమైన అపాయాలు, అనేకమైన వ్యాధులు, మరి మన యొక్క పోరాటము, మరి మన యొక్క పోరాటంలో ఉండే భాగము ఈ లోక సంబంధమైనవి కాదు, కానీ మరి అంధకార సంబంధమైన చీకటి శక్తులతో దేవుని బిడ్డలకున్న వైరమండి. మరి అనేకమైన చీకటి శక్తులు మనలను ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా మరి ఆ యొక్క పోరాటాన్ని మనము గమనించగలుగుతాము. నిజముగా ఆత్మనేత్రములు, విశ్వాసపు నేత్రములు మరి వెలిగించబడినప్పుడు మనము తేటగా ప్రభుని చూడగలుగుతాము. ఆత్మనేత్రములతో దేవుని యొక్క పరలోక దర్శనాలను మనం చూడగలుగుతాము. విశ్వాస నేత్రములతో మనం చూడగలుగుతాము. చీకటి శక్తులను, వాటి యొక్క బలమును, శక్తిని, ఉనికిని మనం చూడగలుగుతాము. వెంటనే మనము ఆత్మలో మరి ఆ యొక్క శక్తులను పాతాళ లోకంలో బంధించినట్లుగా, దేవుని అగ్నితో కాల్చబడినట్లుగా మనము ఆజ్ఞాపించగలుగుతాము. ప్రియమైన వారులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన వారికి మరి ప్రభువారు కార్చిన ప్రశస్తమైన రక్తములో కడగబడి, శుద్ధీకరించబడి, దేవుని చేత క్షమించబడి, దేవునికి సొత్తుగా స్వాస్యముగా మార్చబడిన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్న అనేకమైన ఆధిక్యతలు, అనేకమైన కృపావరములు, అనేకమైన ఫలాలతో దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేకమైన ఉరుల నుండి దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. యుద్ధ భూమిలో పడవేసి యుద్ధాన్ని చెయ్యండి అనట్లేదు మన ప్రభువు. మనకి సర్వాంగ కవచాన్ని దేవుడు తొడిగిస్తున్నాడు. రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి తొడిగిస్తున్నాడు. ఉల్లాస వస్త్రమును, స్తుతి వస్త్రమును, ఆనంద వస్త్రమును మనము ధరింపచేస్తూ ఉన్నాడు.
మనం ఈ లోకములో దిగంబరులముగా ఉండి మనం సాతాను శక్తులతో మనము పోరాడలేము. దేవుడు తన యొక్క స్వరూపములోనికి దేవుడు మనలను మలుచుకొనున్నట్లుగా మనము రూపాంతరపరచబడినట్లయితే ఒక మార్పు, ఒక అంతరంగికమైన మార్పు, మనలో ఒక మార్పు కలగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన జీవితాన్ని దేవుని వాక్యం అనే టార్చ్ లైట్తో మనం చూసుకున్నట్లయితే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పొరపాట్లు, మనలో ఉన్న ఈ లిమిటేషన్స్ కానీ, షార్ట్ కమింగ్స్ కానీ, వాటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను మనము గమనించుకున్నట్లుగా, మనం రెక్టిఫై చేసుకునేటట్లుగా మరి దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము రూపాంతరపరచబడినట్లుగా దేవుని యొక్క స్వరూపములో మన జీవితాలు నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేయనుగాక. చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బకైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఎంతగా దేవుడండి, ఎంత కృపా కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు. రక్షించబడిన బిడ్డలకు, విమోచించబడిన బిడ్డలకు, దేవుణ్ణి సేవించి వెంబడిస్తున్న బిడ్డలకు దేవుడు ఎంతగా దేవుని యొక్క ఆదరణతో మనం ఈ లోకములో మన జీవితాన్ని మనము వెళ్ళబుచ్చవచ్చు. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నువ్వు చదువుకునే ఒక స్టూడెంట్గా అయినా ఉండొచ్చు, ఒక వర్క్ చేసే ఒక ఉమెన్గా అయినా నువ్వు ఉండొచ్చు, లేక ఒక గృహిణిగా గృహములో ఉండే తల్లివైనా ఉండవచ్చు, మరి పొలములో పనిచేసే మరి శ్రామికులకైనా మనం ఉండవచ్చు. మనం ఏ పరిస్థితిలో, ఏ పనిలో ఉన్నను దేవుడు మనలను, మన పనిలో మనం ఉన్నప్పటికీ దేవుడు మనలను గమనించుకొని, దేవుడు తన బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు కలగజేసి మన పనులు మనం ఎలా చేసుకోవాలో దేవుడు ఆదేశించిన ప్రకారముగా, దేవుడు మనలను ప్రేరేపించిన ప్రకారముగా మనం చేసినట్లయితే ఎల్లవేళలా దేవుడు మనకి జయాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మరి ఇటువంటి ఇంత సమీపముగా ఉన్న మన ప్రభువును, ఇంత చేరువుగా ఉన్న మన ప్రభువును, రక్షణ ఇంత సమీపముగా ఉన్నదండి. ఈ చివరి కాలములో, ఈ అంత్య దినములలో మరి దేవుడు తన యొక్క కృపను మన పట్ల అనుదినము నూతనమైన కృప, నూతనమైన కాపుదల, నూతనమైన శక్తి, నూతనమైన బలమును దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. బలహీనుడైన మానవుడికి దేవుడు తన బలమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన పాదం తొట్టిల్లకుండా, మన చేతులు, మన కాళ్ళు బలహీనపడకుండా, బెలకకుండా దేవుడు మనలను బలపరచువాడుగా ఉన్నాడు. మనం చేయవలసినది ఒకటే, తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు కానీ నేనే నిన్ను హెచ్చించువాడనని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మరి తూర్పు వైపున, పడమట వైపున ఎవరి వైపు చూసినా మనకు ఎండమావులుగానే ఉంటుంది. ఎవరో ఏదో సహాయం చేస్తారో, ఎవరో నాకున్నారు అని మనము చూసినట్లయితే మనము నిరాశపడినట్లుగా మన జీవితాల్లో మనము అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాము. కానీ నన్ను ఈ లోకములో నుండి నన్ను ప్రత్యేకపరిచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని తన ప్రశస్తమైన రక్తములో నాకు పాలు దయచేసి క్రీస్తుని బండ మీద నా పాదములను నిలిపి ప్రభు నామములో ప్రార్థన చేసే కృప దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడని మనము విశ్వసించి దేవుని చెయ్యి పట్టుకొని మరి తెలియని మార్గములో తెలిసిన యేసుతో మనం జీవించినట్లయితే
నిజముగా అండి ఒక గొప్ప అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఈ లోకములో మనం జీవించగలుగుతాం. ఈ సమయంలో నాకు ఒక కీర్తన గుర్తొస్తా ఉంది. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు ప్రభులవారు మనకు బలమును, ఆయన జీవము మనకు సొంతము. మరి దేవుడు తన కృపను ఆ విధముగా వెల్లడిపరిచి ఈ లోకములో మనకి ఎన్ని బలాలున్నప్పటికీ నిజముగా దేవుడు మనకిచ్చిన మరి యోగ్యత, దేవుడు మనకు అనుగ్రహించిన స్థానము, దేవుడు మనలను తలంగా ఉంచిన విధానము, దినదినము క్రమక్రమము దేవుడు మనలను హెచ్చిస్తున్న విధానములో మనకున్నప్పటికీ, దేవుడు సమస్తాన్ని మనకి సర్వము కలగజేసినప్పటికీ దేవుడిని మనము బలముగా మనం చేసుకున్నట్లయితే మన అంతరంగ పురుషుని యందు మనము బలము కలిగి శక్తి కలిగిన వారమై ఈ లోకములో మనోధైర్యాన్ని కలిగిన వారమై మనం జీవించినట్లయితే నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుకిచ్చాను, ప్రభు జీవాన్ని నేను తీసుకున్నాను. లోకములో మరి దేవుని వెలుగుందండి. ఆ వెలుగు చేతనే మనము వెలిగించబడాలి. ఆ వెలుగు మన మానవులకైనా మనకి జీవముగా మార్చబడి అది సమృద్ధి అయిన జీవముగా ఉండి దేవుడు తన కృపా కనికరముల చేత మనము నిత్య జీవాన్ని ఈ లోకములోనే మనము అనుభవించినట్లుగా దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మనం నిశ్చయముగా మనం ఎండ్ డేస్లోకి వచ్చామండి. ఇంకా ఎంతో కాలం ఉన్నది, ఇంకా నాకెంతో సమయం ఉన్నది, ఇంకా నేను అనేకమైన పనులు ఉన్నాయి అనేసి మనము దేవుని యొక్క రక్షణ అనుభవాలను లేదా దేవుడితో మనకున్న నిబంధన మాటలను మనము పక్కన పెట్టే వారముగా ఉండకూడదు. నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించదమన్న తీర్మానము కలిగిన వారమై మనం ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధానములో మరి కుటుంబ వ్యవస్థ దేవుడు కలగజేసిన ఒక గొప్ప దీవెన, దేవుడు నీకు అనుగ్రహించిన భార్య భర్త బిడ్డల చేత నువ్వు కుటుంబముగా దేవుని వెంబడించి దేవుని యొక్క రక్షణ వెలుగులోనికి రావాలన్నదే దేవుని యొక్క ప్రధాన వాంఛ ఉన్నది. భర్త రక్షించబడాలి, భార్యయు రక్షించబడాలి. మరి తల్లిదండ్రులైన మనము మన బిడ్డల్ని కూడా దేవునిలో పెంచినట్లయితే దేవుని యొక్క వాక్యమును వారికి ఉగ్గు పాలుగా పోసి పెంచినట్లుగా దేవుని వాక్యాన్ని వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు ప్రతి సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము వారికి గుర్తు చేసి మనం బోధించి దేవుని కట్టడలు మన బిడ్డలు ఎరుగునట్లుగా, గైకొనున్నట్లుగా, గ్రహించినట్లుగా మన బిడ్డలు కూడా నిరీక్షణ కలిగిన వారై ఈ లోకములో మరి ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణగల శాంతివానిగా కాపాడదనని దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. మన బిడ్డలు కూడా ఈ లోకములో దేవుడి మీద ఆనుకొని వారు స్వతంత్రంగా బ్రతుకున్నట్లుగా మరి
ప్రార్థన, వాక్యము, సహవాసములో బిడ్డలు ఎదుగునట్లుగా వీటన్నిటినీ తరము వెంబడి తరము మన బిడ్డలకి మనము నేర్పించి దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క నియమ నిబంధనలను, దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగములను మన బిడ్డలకు మనము బోధించే వారముగా దేవుడు మనలను పెట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మనమే వెలిగించబడినట్లయితే మన బిడ్డలు ఎలా వెలిగించబడతారు? మరి నేను వెలిగించబడకపోతే నా భార్య ఎలా వెలిగించబడుతుంది? నా భార్య వెలిగించబడకపోతే భర్త ఎలా వెలిగించబడతాడు? ఎవరు మన ఇంట్లో దేవునికి ఒక ప్రతినిధిగా నిలబడతా ఉన్నారు చెప్పండి? కనీసము ఒక్కరైనా రక్షించబడ్డారా? ఒక్కరైనా దేవుని చేత వెలిగించబడ్డారా? కనీసం ఒక్క దీపమైనా మీ గృహంలో వెలిగించబడుతుందా? దేవుని యొక్క వెలుగు, మరి దేవుని యొక్క వాక్యము చేత నీ ఆత్మ దీపమును వెలిగించుకున్నావా? ప్రియమైన వారులారా, దేవుని యొద్దకు మనం రాకుండా ఉన్నట్లయితే మనం ఇంకనూ చీకటిలో ఉన్న వారము. దేవుణ్ణి మనం స్వీకరించకుండా ఉన్నట్లయితే మనం ఇంకనూ దేవుని యొక్క మార్గముల విషయమై అభ్యంతరపడుచున్నాము. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఆ విధముగా లేదండి. చూడండి, 125వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు నమ్మికయుంచు వారును కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండెదరు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ వచనం, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలను తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. యెహోవా మంచివారికి మేలు చేయును, యథార్థ హృదయులకు ఆయన మేలు చేయును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. ప్రియమైన వారులారా, ఏ విధముగా యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఇది మొదలుకొని దేవుడు తన ప్రజల చుట్టూ ఆయన ఒక దుర్గముగా ఉన్నాడండి. మరి దేవుడు ఎంత వాస్తవముగా ఉన్నాడో, మరి ఇంత వాస్తవమైన మన ప్రభువుని, ఆత్మస్వరూపిని, అదృశ్య దేవుణ్ణి విశ్వాసపు నేత్రములతో మనం చూచినట్లయితే దేవుని యొక్క మరి వెలుగు రేఖ మనలో ప్రకాశించబడి మనము అన్యోన్యమైన సహవాసము కలిగి ప్రభులో జీవించే వారముగా ఉంటాము. దేవుడు మనలను ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, తన ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు వారికి కుమారులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. ప్రియమైన వారులారా, మనకు కావలసింది సమస్తము దేవుడు మనకి సదుపాయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. నీ భార్యని దేవుడు ఫలించు ద్రాక్షవల్లిగా ఉంచాడు. నీ బిడ్డలను దేవుడు ఒలివ మొక్కలుగా ఉంచాడు నీ బల్ల చుట్టూరు. నీ కష్టాల జీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్ని మేళ్ళు దేవుడు చేస్తున్నప్పుడు మనం దేవుని యొక్క హస్తము కింద, దేవుని యొక్క నిబంధన క్రింద మనం ఇంకనూ రాకున్నట్లయితే, దేవుని కనికరాన్ని మనము తృణీకరించినట్లయితే, మరి దేవుని యొక్క తీర్పులోనికి మనం వచ్చువారముగా ఉంటాము. చూడండి, 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలియుండు వారు మేలుకొనియుండుట వ్యర్థమే. ప్రియమైన వారులారా, మనలను మన కుటుంబాలను దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడండి. ఒకవేళ అనేకమైన తొందరలు, అనేకమైన మరి ప్రతికూల పరిస్థితులు మన కుటుంబంలో వచ్చినప్పటికీ దేవుడు తిరిగి మన కుటుంబాలను ఆయన చక్కపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనలను నూతనముగా దీవించగలిగిన వాడుగా ఉన్నాడు. మూడు బారిన మన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. మరి ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము గనక ఈ చివరి దినాలలో
మనము కాపాడుకొనవలసింది దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసము, దేవుడు మనకు అనుగ్రహించిన మరి ప్రార్థనా జీవితాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ లోకములో మనము విశ్వాసముతో మనము ఈ లోకములో వెలుగు సంబంధులుగా, క్రైస్తవులముగా, క్రీస్తును కలిగిన వారముగా మనం ఏ విషయంలో మన యొక్క పేరును కానీ మన యొక్క రిలీజన్ని కానీ దాచిపెట్టవలసిన అవసరం ఏదీ లేదు. నిర్భయముగా మనము క్రైస్తవులమని, క్రీస్తును కలిగిన వారమని, మరి మందిరానికి వెళ్ళే బిడ్డలమని మనం ఈ లోకములో బహుధైర్యము కలిగి మన సాక్ష్య జీవితాన్ని చూపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దేవుని యొక్క రాకడ గుర్తులు అనేకముగా మన కళ్ళ ఎదుట మనము చూస్తూ ఉన్నాము. మరి ఏ పూటకా పూట మరి ఈ లోకంలో జరుగుతున్న అనేకమైన మరి దుర్మార్గపు క్రియలు, మరి సంఘాన్ని హింసిస్తున్న దుష్టుడు అనేక విధాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని బిడ్డలు హింస పొందుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంటున్న ఈ దినాలలో మనం ఇంకనూ రక్షించబడకుండా, ఇంకనూ మారు మనసును పొందకుండా, ఇంకను చెడు అలవాట్లు మానకుండా, ఇంకను కుటుంబముగా మరి క్రీస్తుని ధరించుకున్న వారముగా ఉండకుండా, ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొనకుండా, సత్య సహవాసములో పాల్గొనకుండా, మరి అన్యోన్యమైన సహవాసములో కొనసాగకుండా, మరి ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశము లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుండగా, ప్రియమైన వారులారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రేమపూర్వకంగా క్రీస్తు నామములో మరి మనం దేవుని వైపు మరలించబడుట ఎంతో ఆవశ్యకత ఉన్నది. భద్రత లేని ఈ లోకములో భద్రత కలిగిస్తా అంటా ఉన్నాడు మన ప్రభువారు. ఆశ్రయదుర్గముగా, కొండగా, కోటగా, ఇమ్మానుయేలుగా, సత్య దేవుడుగా మనకి మన దేవుడు ఉన్నాడండి. మనం ఏ విషయంలో, ఎవరి విషయంలో, ఏ పరిస్థితికి మనం ఈ లోకంలో భయపడవలసిన అవసరము ఏదీ లేదు. ఒకవేళ మన ప్రాణమే ప్రభు కొరకు అర్పించే పరిస్థితి వచ్చినప్పటికీ, ఏ విధముగా స్టెఫెను తన ఆత్మను పరలోకమందున్న ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవునికి తన ఆత్మను ఏ విధంగా అర్పించాడో ఆ విధముగా మనము అర్పించగలిగిన కృప, ఆత్మబలము, ఆత్మ జ్ఞానాన్ని దేవుడు మనకి ప్రసాదింపచేయునుగాక. ప్రియమైన వారులారా, మనం వెలుగులో ఉన్నట్లయితే, వెలుగునందు మనం సంచరించినట్లయితే మనం ఏమీ ఈ లోకంలో భయపడవలసిన అవసరమే ఏమీ లేదు. కానీ లోకము 50, దేవుడు 50. ఈ లోకములో మరి 50-50 జీవితం మనం జీవించినట్లయితే లోకము, లౌకికము, లోక మర్యాద, ఆడంబరము, అనేకమైన లోక పోకడలు మనము కలిగి ఈ లోకంలో జీవించినట్లయితే ఇటు దేవుని మనం పొందుకోము, ఇటు లోకాన్ని కూడా మనము సంపూర్ణముగా అనుభవించమండి. ఈ యొక్క చివరి దినాలలో ఒక తీర్మానము కలిగి ప్రభుని సేవించి ప్రేమించే బిడ్డలముగా దేవుని కొరకై నిలబడి పాటుపడినట్లుగా దేవుని యొక్క కృపాహస్తములు మనలను మరి దేవుడు తన ప్రేమపూర్వకంగా దేవుడు మనలను పిలుస్తున్నాడు గనక దేవుని యొక్క శ్రేష్టమైన పరలోక పిలుపులో మనం పాలు పొంది మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేయకుండా ఆ రక్షణలో మనము పొంగి పొర్లునట్లుగా, మరి కృపాక్షేమాలు మన వెంట వచ్చినట్లుగా, ఒక అన్యోన్యమైన సహవాసంలో మనం ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేయనుగాక. ఈ మాటలను దేవుని యొక్క వాక్యమును మంచి నేల మీద పడిన విత్తనముగా ప్రభువారు నూరంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు.